ఏకేఎన్ న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తూ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ నాయకుడు నేలపూడి స్టాలిన్ బాబు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లిలో పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విప్పర్తి వేణుగోపాలరావు, నేలపూడి స్టాలిన్ బాబులు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందిందని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. పార్టీ అభ్యర్థి వేణుగోపాలరావుకు మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలుకుతున్నారు. ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పసుపల్లి గ్రామంలో అనేక కాలనీలు తిరుగుతూ ఉన్నాం. అనూహ్యమైనటువంటి స్పందన. మరి ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే ఎంతో గొప్ప పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశానికి ఆదర్శప్రాయంగా అన్ని రాష్ట్రాలు ఒక మోడల్గా తీసుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి. మరి సంక్షేమ పాలనకి మరి దేశంలోనే ఒక గొప్ప ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. మరి ఎక్కడైనా సంక్షేమం, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా సంక్షేమ ఫలాలను అందజేయడం ఎలా అనేదాన్ని భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చినటువంటి సంక్షేమ నేత మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అనూహ్యమైన స్పందన మరి ప్రతి ఒక్కరిలోని కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్షేమ పాలనకి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలనేటువంటి దృక్పథంతో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం నుంచి విప్పర్తి వేణుగోపాల్ గారు సౌమ్యుడు, మరి మృదు స్వభావమైనటువంటి వ్యక్తి, జడ్పీ చైర్మన్గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని చేసినటువంటి వ్యక్తి. మరి వీరిని గెలిపించుకోవడానికి మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలోనూ కూడా ఆయన వెంట ఉండి మరి ప్రతి గ్రామంలోనూ మరి కార్యకర్తల్ని సమీకరిస్తూ ప్రజల్ని ఆయనకి ఓటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా మరి సమర్థుడైనటువంటి నాయకుడు రాపాక వరప్రసాద్ గారిని కూడా ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మరి అందరినీ కోరుతా ఉన్నాం. మరి రాబోయే కాలంలో మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని ఆయన రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకి జరగబో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పసుపల్లి గ్రామం నుంచి గడప గడపకి కార్యక్రమం కింద క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ మండలంలో, అంబాజీపేట మండలంలో దీనికి అందరూ కూడా గ్రామస్తులు, మా కార్యకర్తలు, మహిళా సోదరీమణులు, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నదానికి ఇదొక సంకేతం, నిదర్శనం. కాలంలో 2-3 రోజుల నుంచి మీరు చూసుంటారు మీడియాలోని, 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్లన్నీ కూడా ఈ రోజున 3వ తారీఖుని కొంతవరకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది ప్రభుత్వం, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని. ఆ ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోవాల్సిందో కూడా మీ అందరికీ తెలుసు. నిమ్మగడ్డ రమేష్ అన్న అతను ఈ ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అవడం వల్ల ఎలక్షన్ కమిషనర్ వారు వాలంటీర్ వ్యవస్థని వాడుకోవద్దు, మీరు ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా ఉంటే తీసుకోండి అనేసి వాళ్ళు ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు నుంచి సచివాలయం వద్ద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడ అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది. మజ్జిగ, మంచినీళ్ళు అన్నీ కూడా అక్కడికి వాళ్ళకి గాలి అది విశాలంగా ఉండేటట్టుగా కూడా చూడడం జరిగింది. దానికి కార్యకర్తలు, సచివాలయం వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా దాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఈ 2 మాసాల్లో కొంచెం ఈ బాధను భరించి ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ఎదురుదాడికి ఎదుర్కొని మీరందరూ కూడా సహకరించాలి ప్రభుత్వానికి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.